హాయ్ అండి అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ మీద టాప్ చేస్తే నేను ఏం వీడియోస్ పెట్టినా కానీ మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మా పాపకి ఉగ్గు తయారు చేయబోతున్నాను. 11 months మా పాపకి. కానీ చిన్నప్పటి నుండి 5 months నుండి నేనైతే ఇదే రెడీ చేసి పెడతాను. అన్నము ఎప్పుడో ఒకసారి తింటలేదు అన్నం, అందుకోసమని ఇది మళ్ళీ రెడీ చేస్తున్నాను. మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కదా, ఈ 2 days నుండి ఈ రెడీ ప్రిపేర్ చేస్తున్నా. దీన్ని ప్రిపేర్ ఏంటో మీకు చూపిస్తాను, చూడండి. ఇట్లా పెనం పెట్టుకొని నేను ఏం చేస్తానంటే ఈ బియ్యాన్ని ఒక 2 hours లేదంటే 1 hour అయినా సరిపోతుంది. వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఎండలో ఒక డే మొత్తం ఫుల్ డే ఎండలోనే ఆరేయాలి, ఎండేయాలి. తర్వాత తీసేసి ఇట్లా దోరగా వేయించాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేయించాలి. ఏమేమి యూజ్ చేస్తా అంటే నేను బియ్యము, నెక్స్ట్ కందిపప్పు, కొంచెం లైట్గా ఇది పెసరపప్పు, లైట్గా చూస్తున్నారా, లైట్గా. ఎందుకంటే చిన్న కడుపు కదా, అరగాలి కదా, డైజెషన్ ప్రాబ్లం అయితే మళ్ళీ లేనిపోని బాధ అని, అందుకే కొంచెం లైట్గా. ఇది మనము 3 years వరకు 2 years వరకు పెట్టుకోవచ్చు. మనము అంబలి తాగుతాం కదా, మనము 3 years వరకు ఇది పెట్టుకోవచ్చు. ఈజీ ప్రాసెస్, ప్లస్ తొందరగా డైజెషన్ అవుతుంది. మళ్ళీ మా పాప అయితే దీనికి ఎక్కువ అలవాటు అయిందండి. అన్నం అయితే అస్సలు తింటలేదు. 1 week అవుతుంది కావచ్చు పాపం. ఇక చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకున్నా, కనిపిస్తుంది కదా. ఇది కొంచెం పెసరపప్పు, తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేయించాలి. ఇది కూడా దూరగా వేయించి జీలకర్ర వేయించాలి. తర్వాత కందిపప్పు కూడా వేయించాలి, కానీ కందిపప్పు వేయిస్తలేను ఈసారి. కందిపప్పు, పెసరపప్పు, బియ్యం ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ నాది, కానీ ఈసారి అయితే కందిపప్పు అవాయిడ్ చేసిన. ఇక చూడండి, జీలకర్ర కొంచెం లైట్గా, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కొంచెం తొందరగా మాడిపోతుంది, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది బియ్యాన్ని, పప్పుని, జీలకర్రని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా గరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తా చూడండి. ఇంకా చూడండి, బియ్యాన్ని
మిక్సీలో వేస్తున్నా. వేసి ఇదంతా పట్టుకోవాలి. సరిపోతుంది, పట్టుకోవాలి. చూసారండి, ఇలా పట్టుకోవాలి. ఇది కూడా అదే పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎలా వండాలో చూపిస్తా. 3 గ్లాసెస్ ఇదే చిన్న గ్లాస్ తోటి వాటర్ ఇలాంటి చిన్న బౌల్లో లాంటిది తీసుకొని 3 గ్లాసెస్ వాటర్ వేస్తాను నేనైతే. వేసి ఇందులో 3 స్పూన్స్ 3 చెంచాలు ఇప్పుడు పట్టుకున్న ఉగ్గు పౌడర్ ఉంది కదా, అది వేస్తా. వేసి బాగా మిక్స్ చేసి ఇలా మంట మీడియం సైజులో పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేయాలి, చిటికెడు. ఇది ఇప్పుడు దగ్గర పడాలి. దగ్గర పడ్డ తర్వాత చల్లారిన తర్వాత తినిపించాలండి. ఓకే అండి, ఇంతే సింపుల్ ప్రాసెస్. నాకైతే మా పాపకి ఏం రెడీ చేసినా కానీ సింపులే అనిపిస్తుంది. ఇలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే అండి, అంతే. ఇంకా బాయ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.